దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఫొటోస్ కూడా వేశారు ఇక్కడ. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఎట్లున్నారు? మనం అయితే ఈ రోజు సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ కుంభమేళా, ఏషియాలోనే జరిగే అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్ మన తెలంగాణ సమ్మక్క సారక్క మేడారం జాతరకైతే వెళ్తున్నాము. ప్రెసెంట్ అయితే నేను ఉప్పల్ క్రాస్ రోడ్స్ లో ఉన్నాను. నా బస్సు నైట్ 10 o'clock కి. నేను అభి బస్ లో హైదరాబాద్ టు మేడారానికి డైరెక్ట్ బస్ అయితే బుక్ చేసుకున్నా. ఓన్లీ 2 or 3 బస్సెస్ ఉన్నాయి. మాక్సిమం అన్ని బస్సెస్ హన్మకొండకే ఉంటాయి అన్నమాట. TGSRTC బస్ కనిపిస్తుంది కదా, ఇది కూడా హన్మకొండకే వెళ్తుంది. నేను కూడా TGSRTC బస్సే బుక్ చేసుకున్నాను. నాకు అరౌండ్ 800 పడింది హైదరాబాద్ నుంచి మేడారం. ఇప్పుడు నైట్ 10 o'clock ఎక్కితే రేపు మార్నింగ్ 3:30కి దిగుతాం మేడారంలో. ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ మేడారం ఎలా ఉంటుంది, అసలు రష్ ఎంత ఉన్నారు, అక్కడ ఉన్న సదుపాయాలు ఏంటి, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా అయితే చూపిద్దాం. జై సమ్మక్క సారక్క. ఫస్ట్ టైం నేనైతే మేడారం జాతరకి వెళ్తున్నాను. విష్ మీ ఆల్ ద వెరీ బెస్ట్. మంచిగా దర్శనం అవ్వాలని కోరుకోండి. ఇంకా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ స్పెషల్ గా మేడారం జాతర కోసమే ఉప్పల్ క్రాస్ రోడ్స్ లో టెంట్ అయితే వేశారండి. మేడారం హన్మకొండ వెళ్లే బస్సెస్ అన్ని ఇక్కడే ఆగుతాయి. మీరు మేడారంకి బస్సు తీసుకోవాలంటే ఉప్పల్ క్రాస్ రోడ్స్ కి రండి. మేడారం జాతరకి 4000 కి పైగా ప్రత్యేక బస్సులు, 11,000 మంది ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్, 24 hours సర్వీసెస్ అంట. ఉప్పల్ క్రాస్ రోడ్స్ లో మేడారం కి 25th నుంచి 31st వరకు బస్సెస్ 24/7. మనం అయితే 45 minutes వెయిట్ చేసాము ఉప్పల్ క్రాస్ రోడ్స్ లో. 45 minutes తర్వాత అట్ అరౌండ్ 10:45 PM కి మేడారం డైరెక్ట్ బస్ అయితే వచ్చేసింది. సో స్టార్ట్ కూడా అయిపోయింది. మనం ఉప్పల్ కూడా క్రాస్ చేసేసాము. రేపు మార్నింగ్ 3:30కి అయితే మేడారంలో దిగుతాను. ఇట్స్ డీలక్స్ బస్. మీరు కూడా మేడారానికి డైరెక్ట్ హైదరాబాద్ నుంచి రావాలి అనుకుంటే బడ్జెట్ లో అభి బస్ ఆ రెడ్ బస్ లో మీకు మేడారానికి డైరెక్ట్ బస్సెస్ అయితే దొరుకుతాయి. కానీ లిమిటెడ్ ఉంటాయి అనమాట. రోజుకి 4 or 5 బస్సెస్ డైరెక్ట్ గా మేడారానికి వెళ్తాయి. చూసుకొని బుక్ చేసుకోండి. ఇంకా గుడ్ నైట్. మనం రేపు మార్నింగ్ మేడారంలో కలుద్దాం. బాయ్ బాయ్. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 3:30 AM కి బస్ అయితే నన్ను మేడారం బస్ స్టాండ్ లో డ్రాప్ చేసేసింది. ఎగ్జాక్ట్లీ 3:30 AM కి 3:30 అయింది. 3:30 AM కి మనమైతే మేడారంలో దిగిపోయాము. హైదరాబాద్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ లో 10:40కి బస్ ఎక్కాను. 3:30 కంతా నన్ను మేడారంలో డ్రాప్ చేశారు. నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, అదే బస్ స్టాండ్. మనం బస్ ఎక్కాలంటే ఇక్కడికే రావాలి. చాలా మంది కూడా దర్శనం చేసుకుని బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. బస్ దిగిన వాళ్ళు ఇటు సైడ్ గా వెళ్తున్నారు. నేను కూడా ఇలానే వెళ్ళిపోతా. స్టే చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ వరుసగా చాలా టెంట్స్ ఉన్నాయి. ఇక్కడ క్లియర్ గా రాశారు జంపన్న వాగుకి దారి, మేడారం జాతరకి దారి అని. చలి మాత్రం చాలా గట్టిగా ఉంది. మీరు వస్తున్నప్పుడు అయితే స్వెటర్స్, క్యాప్స్ ఇవైతే కంపల్సరీ క్యారీ చేయండి. గట్టిగా ఉంది చలి అయితే. ఇక్కడ జంపన్న వాగు వెళ్ళడానికి కూడా ఆటోస్ ఉన్నాయి. నేను 30 rupees కి షేరింగ్ ఆటోలో జంపన్న వాగు వెళ్ళిపోయాను. సమ్మక్క సారక్క అంటే అక్క చెల్లెలు గారు. సమ్మక్క తల్లి, సారక్క కూతురు, జంపన్న కూడా సమ్మక్కకి కొడుకు. అందుకే ఆయన పేరు మీద జంపన్న వాగు అని పేరు పెట్టారు. సమ్మక్క సారక్క జాతరకి వచ్చేవాళ్ళు దగ్గరికి వెళ్లే ముందు ఇక్కడ స్నానం చేసి వెళ్తారు. బస్ స్టాండ్ నుంచి కొంచెం దూరమే ఉందండి. షేరింగ్ ఆటోలో అయితే వచ్చాను. 30 rupees, 20 rupees కాదు, 30 rupees తీసుకున్నారు. వాటర్ ఎంత? 50 రూపాయల బకెట్ హాట్ వాటర్ 50 rupees. ఇదే జంపన్న వాగు. సమ్మక్క సారక్క జాతర January 28, 29, 30, 31 4 days అయితే ఉంటుంది. నేనైతే January 27 జాతరకి ముందు రోజు అయితే వచ్చాను. ముందు రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి నాకు కొంచెం క్రౌడ్ అయితే తక్కువ కనిపిస్తున్నారు. 28 రోజు సమ్మక్కని తీసుకొస్తారు. 29th సారక్క, 30 రోజు సమ్మక్క సారక్కలని గడ్డల మీద ఉంచి మొక్కు చెల్లించుకుంటారు. 31st మళ్ళీ సమ్మక్క సారక్కలని అడవిలోకి పంపించేస్తారు అనమాట. ఇది ఒక పెద్ద ట్రైబల్ ఫెస్టివల్. యాక్చువల్ గా జనాలు అయితే చాలా ఎక్కువ మంది వస్తారు. బట్ నాకైతే కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. బికాస్ నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి. సమ్మక్క సారక్క జాతర ప్లాన్ చేస్తే మేడారంలో ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. సో దట్ మీకు క్రౌడ్ కొంచెం తక్కువ కనిపిస్తుంది. కొంచెం దర్శనాలు కూడా కొంచెం ఫాస్ట్ అయిపోతాయి. ఇప్పుడైతే కొంచెం మనం స్నానం లాగా చేసేసుకొని దర్శనానికి వెళ్ళిపోతాం. ఇదే జంపన్న వాగు. ఇక్కడైతే మనకి షవర్స్ కూడా ఉన్నాయి. ఇందులో వాటర్ అయితే చల్లగానే ఉంది.
వేడిగా అయితే లేదు. హాట్ వాటర్ కావాలంటే 50 రూపీస్ పర్ బకెట్. అక్కడ షెడ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ లేడీస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పన్న వాగులోకి దిగాలి అంటే భయం వేసే వాళ్ళ కోసం ఇలా షవర్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే స్నానం లాంటిది చేసేసాను. ఇప్పుడైతే బంగారం కొనుక్కొని దర్శనానికి వెళ్ళిపోతాం. కిరాణా షాపులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అర్థం కాలే, బెల్లం ఎంత? 100 రూపీస్. ఇది కేజీనా? అచ్చా, కేజీ బెల్లం 100 అంట. నేను బంగారం కొన్నాను 200కి. బంగారం అంటే ఇక్కడ బెల్లం అని మీనింగ్. సమ్మక్క సారక్క జాతరకి వచ్చే ప్రతి ఒక్కరు అమ్మవారికి బెల్లం సమర్పించుకుంటారు. ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి తల్లికి 1 కేజీ, పిల్లకి 1 కేజీ లెక్కన 2 కేజీస్ బంగారం అయితే తీసుకెళ్తున్నాను. 1 కేజీ బెల్లము 100 రూపీస్ ఫిక్స్డ్, అసలు డిస్కౌంట్ ఇవ్వట్లే. ఎత్తు బంగారం సమర్పిస్తున్నప్పుడు కేజీ 80కి ఇస్తారంట. సో నేనైతే 2 కేజీల బంగారం తీసుకొని సమ్మక్క సారక్క గద్దె దగ్గరికి వెళ్తున్నా. కిరాణా షాప్ వాళ్ళు రూములు అద్దెకు లభించును అని రాశారు. రూమ్స్ అయితే చాలానే ఉన్నాయి అండ్ అవైలబుల్ ఉన్నాయి. ఇది చెంపన్న వాగు. ఇక్కడ మనం బంగారం తీసుకున్నాం. ఇలా వెళ్ళకండి. చెంపన్న వాగు నుంచి టెంపుల్ కి 1.5 కిలోమీటర్స్ ఉంటుందంట. షేరింగ్ ఆటోస్ ఉన్నాయి, కానీ ఆటో డ్రైవర్ మనీ కోసం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. షేరింగ్ ఉండవు అని. సింగిల్ గా డ్రాప్ చేస్తే 100 ఇవ్వు అంటున్నారు. సో ఇక్కడ అయితే కొంతమంది షేరింగ్ లో అయితే టెంపుల్ కి వెళ్తున్నారు. సో మనం అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాం. రూట్ ఇలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ చెంపన్న వాగు. ఇక్కడ చూడండి, స్నానాలు చేస్తున్నారు చాలా మంది. జంపన్న వాగు స్నానాలు చేస్తున్నారు. ఇది బ్రిడ్జ్. అటు సైడ్ కూడా జంపన్న వాగు. ఇక్కడ బోర్డు ఉంది, గుడి, క్యూ లైన్, హరిత హోటల్ కూడా ఉంది. షాప్స్ అయితే ఉన్నాయి. బంగారం సెల్ చేస్తున్నారు. కొబ్బరికాయలు ఓపెన్ చేశారు, కొన్ని క్లోజ్ ఉన్నాయి. హోటల్ ఉంది ఇక్కడ, నాన్ వెజ్ కూడా దొరుకుతుంది. హోటల్ కూడా ఓపెన్ చేశారు, హనీ హోటల్. మేడారం జాతరలో ఎట్టు బెల్లం షాపులు కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం మొక్కుకున్నప్పుడు కేజీ 2 కేజీల బంగారం ఇచ్చి మొక్కుకోవాలి. మొక్కు నిజమైన తర్వాత మొక్కు తీర్చేటప్పుడు మన వెయిట్ ఎంత ఉందో అంత వెయిట్ కి తూకం వేసి బంగారం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బంగారం అంటే కంగారు పడకండి. బెల్లము ఫర్ ఎగ్జాంపుల్ మీరు 65 కేజెస్ ఆఫ్ వెయిట్ ఉంటే 65 కేజెస్ ఆఫ్ బంగారం బెల్లము అమ్మవారికి సమర్పించాలి. ఇక్కడ చూడండి, వంటలు చేయబడును అంట. ఆర్డర్ పై మటన్, చికెన్ కర్రీ, చపాతీలు, సాదా రైస్, బగారా రైస్ అన్ని చేయబడును. నాటుకోడి 350 రూపీస్. టెన్స్ కాకుండా రూమ్స్ కావాలన్నా ఉన్నాయి. ఈ బిల్డింగ్ చూస్తున్నారా, రెడ్డివారి సత్రం అంట. ఇంక ఇవన్నీ టెన్స్. గద్దెలకు దారి అని స్ట్రైట్ వెళ్ళమని చూపిస్తుంది. లైవ్ మేకలు కూడా అమ్మబడతాయి అంట. కట్టింగ్ కూడా చేస్తారంట. గుడికి వెళ్ళాలంటే లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్తే క్యూ లైన్ వస్తుంది. హాస్పిటల్ ఉంది. హరిత హోటల్ కూడా స్ట్రైట్ వస్తుంది. ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ ఉంది. గద్దెలకు వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్ వెళ్ళాలి. ఆర్టీసీ బస్ స్టాండ్ కి వెళ్ళాలంటే ఇలా రైట్ వెళ్ళిపోవాలి. మనం టెంపుల్ కి వెళ్తున్నాం. వెళ్ళే రూట్ ఇలా ఉంది. పిల్లల కోసం చాలా టాయ్ షాప్స్ ఉన్నాయి. షాప్స్ ఓపెన్ చేశారు. చిలుకల గుట్టకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. టెంపుల్ కి వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళాలి. సమ్మక్క సారక్క గద్దెలు స్ట్రైట్ ఇలానే క్యూ లైన్ లో వెళ్ళాలి. 2 కేజీల బంగారం తీసుకొని సమ్మక్క సారక్క గద్దెలకు వెళ్తున్నాము. ఫ్రీ దర్శనం అనమాట. జాతరకి ముందు రోజు వచ్చాను. ప్లస్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుంది. క్రౌడ్ అయితే ఎవ్వరు లేరండి. స్ట్రైట్ వెళ్ళిపోవడం. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. కొబ్బరికాయలు కొట్టే స్థలము. ఒక కొబ్బరికాయ 50 రూపాయలు జాతరలో. మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ సమ్మక్క గద్దె వస్తుంది. సమ్మక్క గద్దె దగ్గర ఎంత మంది బంగారం నెత్తి మీద పట్టుకొని నిలబడ్డారో చూడండి. సో తర్వాత సారలమ్మ గద్దె వస్తుంది. ఇక్కడ సారలమ్మ హుండి, సమ్మక్క హుండి అని సపరేట్ గా ఉన్నాయి. సారలమ్మ పెద్ద బెల్లం ఇస్తే చిన్న బెల్లం ఇచ్చారు. సమ్మక్క సారలమ్మ గద్దెలు చూసుకున్న తర్వాత గోవిందరాజు గద్దె, పగిడరాజు గద్దె వస్తాయి. గోవిందరాజు సారలమ్మ బట్ట, పగిడరాజు సమ్మక్క బట్ట, వాళ్ళిద్దరి గద్దెలు కూడా ఉంటాయి. వరుసగా 4 గద్దెలు ఉంటాయి.
ఇక్కడ అమ్మవారిని విగ్రహాల రూపంలో పూజించరు, గద్దెల రూపంలో పూజిస్తారు. సమ్మక్క సారక్క అక్క చెల్లెళ్ళు కాదు, తల్లి కూతుళ్ళు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను 2 కేజీల బంగారం కొన్నాను. 1 కేజీ సమ్మక్కకి, ఇంకొక కేజీ సారలమ్మకి ఇచ్చేసాను. సో రిటర్న్ లో అయితే నాకు చిన్న బంగారం ఇచ్చారు. బంగారం నథింగ్ బట్ బెల్లము. సో ఇక్కడ బంగారం అని పిలుస్తారు అనమాట. ఎవరు వచ్చినా కూడా సమ్మక్క సారలమ్మకి కొబ్బరికాయ కొట్టి బెల్లం సమర్పించుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి దర్శనం అయింది. సో క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారండి. నా సజెషన్ అయితే మీరు సమ్మక్క సారక్క జాతరకు వస్తే ఎర్లీ మార్నింగ్ రండి. దర్శనం 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎవ్రీ 2 years కి సమ్మక్క సారక్క జాతర అయితే జరుగుతుంది. ఆదివాసీల కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు అటెండ్ అవుతారు. మేడారంలో ఈ జాతర జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 28న స్టార్ట్ అవుతుంది. జనవరి 28 నుంచి 31st వరకు 4 days ఉంటుంది. 28న సారలమ్మని, గోవిందరాజుని, పగిడరాజుని ఈ ముగ్గురిని తీసుకొస్తారు. 29న సమ్మక్కని తీసుకొస్తారు. గన్ ఫైర్ చేస్తారు తీసుకొస్తున్నప్పుడు. జనవరి 30న మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి 31న సమ్మక్క సారలమ్మని తిరిగి వనంలోకి పంపిస్తారు సాధారణంగా. ఇలా 4 రోజుల పండగ అయితే జరుగుతుంది మేడారంలో. ఈ 4 రోజులు దాదాపు 5 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా. జనవరి 27th ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేడారంలో సమ్మక్కని దర్శనం చేసుకున్నా, సారలమ్మని దర్శనం చేసుకున్నా, గోవిందరాజు గద్దె చూసేసా, పగిడిరాజు గద్దె కూడా చూసేసా. 4 వరుసగా ఉంటాయన్నమాట. 2 కేజీల బంగారం కూడా సమర్పించాను సమ్మక్క సారలమ్మకి. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల నాకు దర్శనం 10 నిమిషాల్లో అయిపోయింది. మీరు సమ్మక్క సారలమ్మ జాతర ప్లాన్ చేస్తే ఎర్లీ మార్నింగ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. మేడారం జాతర అనగానే మన అందరికి గుర్తొచ్చేది సమ్మక్క సారక్క. వీళ్ళిద్దరు ఎవరు? సో సమ్మక్క సారలమ్మ తల్లి కూతుళ్ళు. ఆదివాసీల రాజు మేడిరాజు ఒకసారి వేటకు వెళ్తే అడవిలో పులుల మధ్యలో ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుతారు. సమ్మక్క పెద్దగైన తర్వాత మేడిరాజు మేనలుడు పగిడరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. సమ్మక్క పగిడరాజుకి 3 పిల్లలు, జంపన్న, సారలమ్మ, నాగులమ్మ. పగిడరాజు ఆదివాసీల కమ్యూనిటీకి నాయకుడు. ఆయన మరణించిన తర్వాత సమ్మక్క నాయకత్వం వహిస్తుంది. సమ్మక్క నాయకత్వంలో కాకతీయులు యుద్ధానికి వస్తారు పన్ను కట్టట్లేదని మేడారంకి. సో అప్పుడు సమ్మక్క సారలమ్మ వీరోచితంగా పోరాడుతారు. ఆ పోరాటంలో సారలమ్మ చనిపోతుంది. అలాగే సమ్మక్క కూడా వీర మరణం పొందుతుంది. అక్కడ ఆమెకు సంబంధించిన పసుపు కుంకుమలు ఉంటాయి. వాటిని సమ్మక్కగా భావించి ప్రతి 2 సంవత్సరాలకి మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర అయితే జరుపుతారు. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి, కానీ వాష్రూమ్స్ కరెక్ట్ లేవు. సో అదొక్కటి నచ్చలేదు. మిగిలినది ఎవ్రీథింగ్. షాప్స్ చాలా ఉన్నాయి. ఫుడ్ కి లోటు లేదు. చికెన్, మటన్ అమ్ముతున్నారు. కుక్ కూడా చేసిస్తున్నారు. మనం ఎక్స్ట్రా మనీ పే చేస్తే. సదుపాయాలు ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయండి. 100 రూపీస్ కి ఆటో మాట్లాడుకొని మేడారం బస్ స్టాండ్ కి వెళ్తున్నా. మేడారం బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో క్లాక్ రూమ్ కూడా ఉంది మన లగేజ్ పెట్టుకోవడానికి. ఆటో వాడికి 100 రూపీస్ ఇచ్చారు. షేరింగ్ దొరకలేదు. దర్శనం అయిపోయింది కదా, హైదరాబాద్ బస్ తీసుకుంటామని బస్ స్టాండ్ కి అయితే వచ్చాను. వీడేమో దారి మధ్యలో ఆపేశారండి. ఇక్కడ చాలా మంది చీట్ చేస్తున్నారు. కొంచెం జాగ్రత్త ఉండండి. దొంగలు కూడా ఉన్నారు. అది కాదంట బస్ స్టాండ్. ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలంట. సో 100 ఇచ్చి నడుచుకుంటూ బస్ స్టాండ్ కి వెళ్తున్నా నేను. మ్యూజియం కి ఇలా వెళ్ళాలంట, బట్ ఈ టైంలో క్లోజ్ చేసేస్తారు. ఇదే మేడారం బస్ స్టాండ్. చాలా మంది పడుకున్నారు చేపలు వేసుకొని. మేడారం జాతరకు వచ్చాక లోకల్ గా తిరగడానికి మీకు ఇక్కడ ఆటోస్ ఉన్నాయి. బస్ స్టాండ్ నుంచి జంపన్న వాగు నుంచి సమ్మక్క సారలక్క టెంపుల్ నుంచి బస్ స్టాండ్ కి ఇలా షేరింగ్ ఆటోస్ ఉన్నాయి. ఇండివిజువల్ గా మాట్లాడుకుంటే 100 రూపీస్ ఫిక్స్డ్. బేరమారినా తగ్గట్లేదు. ఇది మొత్తం బస్ స్టాండ్ ఏరియా. పైన టెంట్ అయితే ఉంది. చాలా మంది రూమ్స్ తీసుకొని వాళ్ళు ఇక్కడ పడుకుంటున్నారు. 49, 48, 47, 46, 45 హైదరాబాద్ కి వెళ్లే బస్సెస్. 43, 42 కొత్తగూడెం, 41 ఇల్లందు, 40 భద్రాచలం, 39 వెంకటాపురం, 38 మంగపేట, 49 అయితే హైదరాబాద్ కి ఏసీ బస్ వెళ్తుంది, 48 నాన్ ఏసీ బస్సు. ఈ రోలో నుంచి ముందుకెళ్ళిపోవాలి. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. రీజన్ ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను, దర్శనం చేసేసుకున్నాను. ఇంకా అక్కడ చూడడానికి కూడా ఏమీ లేదు. దగ్గరలో ఒక మ్యూజియం ఉంది. ఎర్లీ మార్నింగ్ టైం ఓపెన్ చేయరు కాబట్టి దానికి వెళ్ళలేదు. దర్శనం కంప్లీట్ అయిపోయింది కదా అనేసి ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్ కి వచ్చాను. బస్ స్టాండ్ లో
హైదరాబాద్ బస్ ఎక్కేసాను. ఎక్స్ప్రెస్ బస్సు నాన్ ఏసీ. సర్ప్రైజింగ్లీ టికెట్ అయితే తీసుకోలేదండి. ఆధార్ కార్డ్ అడిగాడు, ఆధార్ కార్డ్ చూపించాను కండక్టర్ కి, అది ఏం తీసుకోకుండా ఫ్రీ టికెట్ ఇచ్చారు. నేను ఇప్పుడు హైదరాబాద్ కి మేడారం నుంచి ఫ్రీ టికెట్ మీద వెళ్తున్నాను. ఎక్స్ప్రెస్ అండ్ పల్లె వెలుగు బస్సెస్ మీరు కనుక మేడారంలో తీసుకుంటే మీకు ఫ్రీ టికెట్. లేడీస్ కి ఆధార్ కార్డ్ ఒక్కటి క్యారీ చేయండి. నేను ప్రెసెంట్ అయితే ఫ్రీ టికెట్ మీద హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. ఈ బస్సు ఉప్పల్ క్రాస్ రోడ్స్ వరకు వెళ్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీరు వచ్చి దర్శనం చేసుకున్నట్లే అనిపిస్తుందా లేదా అనేది కమెంట్ చేయండి. జై సమ్మక్క జై సారలమ్మ అని కూడా కమెంట్ చేయండి. ఇంత కష్టపడుతున్నా సింగిల్ గా ఒక్కదానే వచ్చి కంప్లీట్ గా షూట్ చేశాను. సో ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతికాంత.